ప్రేమ గుడ్డిది. స్నేహం కళ్ళు మూసుకొని ఉంటుంది. నువ్వు నాకు అబద్ధం చెప్పినందుకు నాకు బాధ లేదు. కానీ ఇక నుండి నేను నిన్ను నమ్మలేనని బాధపడుతున్నాను. నీ మంటలో నువ్వు దహనం అవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆ బూడిద నుండి మళ్ళీ కొత్తగా పుట్టగలవు. ప్రపంచంలో 2 రకాల వ్యక్తులుంటారు. తెలుసుకోవాలనుకునేవారు మరియు విశ్వసించాలనుకునేవారు. ప్రపంచం అందమైనది. కానీ దానికి మనిషి అనే జబ్బు ఉంది. మనసుపై పట్టు ఉండాలి. దాన్ని వదిలేస్తే నీ మెదడుపై నియంత్రణ కోల్పోతావు. మనుషులు నిజాన్ని వినటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు తమ భ్రమలు నాశనం కావటం తట్టుకోలేరు. ప్రేమ లేకపోవడం వల్ల కాదు, స్నేహం లేకపోవడం వల్లే వివాహంలో అసంతోషం ఉంటుంది. ఒంటరితనంలో నీకు నువ్వు హాని చేసుకుంటావు. గుంపులో అందరూ నీకు హాని చేస్తారు. ఇప్పుడు ఎంచుకో, నీకు ఏమి కావాలో. జీవితం ఎందుకు అని తెలిసినవాడు దాదాపు దేనినైనా భరించగలడు. జీవించటానికి ప్రోత్సాహం అవసరమైన ఏకైక జీవి మనిషి. ప్రేమించబడాలని పట్టుబడడం అహంకారాల్లోనే అతిపెద్ద అహంకారం. వాస్తవాలు అనేవి ఉండవు. ఉండేదల్లా వివరణ మాత్రమే. ఒక ఆడది శృంగారం కోరుకుంటే ఏ విధంగానైనా ఆమె దాన్ని పొంది తీరుతుంది.